భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. గమనించండి, నాకు ఆరాధన వర్తమానంలో మనం చూసాము, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన వార్త. ప్రజలందరికీ అన్న మాట దగ్గర ఒక దేశానికి మాత్రమే కాదు, ఒక వర్గానికి మాత్రమే కాదు, ఇంకా ఒకరికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే కాదు, ఇది ప్రజలందరికీ అన్నమాట మనం చూసాం. ఇది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడుగా ఉన్నాడు. ఆయన అందరికీ రక్షకుడుగా ఉన్నందుకు మన దేవుడిని బట్టి మనము ఆరాధన అని చేశాం. అందులోనే రెండో మాట మనం ఏం చూసాం అంటే మహా సంతోషకరమైన వర్తమానము అనేది మనం చూసాం. సంతోషం, హ్యాపీ అన్న దానికన్నా జాయ్ అన్న మాట మనం ఆలోచన చేస్తాం. సంతోషము అనేది భౌతిక సంబంధమైన మేలులు ఈవెళ్ళు బట్టి వచ్చేది సంతోషము అని అంటారు. భౌతిక సంబంధమైన మేలు జరగకపోయినా, భౌతిక సంబంధమైన ఈవులు మన జీవితాలలో జరగకపోయినా కూడా ఎవరి హృదయంలో అయితే యేసు క్రీస్తు ప్రభువారు పుట్టారో, ఎవరైతే లోకంలో నుంచి ప్రత్యేకించుకొని రక్షించబడిన వ్యక్తిగా జీవిస్తున్నారో, వాళ్ళకి ఏమున్నా ఏమీ లేకపోయినా వాళ్ళున్న పరిస్థితుల్లో ప్రభుని బట్టి మహా ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు అన్నమాట మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ ఆనందాన్ని మానవుడు కోల్పోవటానికి గల కారణం పాపము అన్నమాట మనం చూసాం. ఈ పాపం మానవ సంబంధాలను, మానవుని యొక్క విలువలను, దేవుడితో ఉన్న సంబంధాలను తెంచివేసింది అన్నమాట మనం చూసాం. సో ఈ మూడు పోవటం ద్వారా మానవుడు ఎలా తయారయ్యాడు అనంటే నటించటము అనేది ప్రారంభించాడు. వేషధారణ యొక్క జీవితంలో తాను వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలా ఉండటం ద్వారా అతడు ఎప్పుడు దేవుడితో తిరిగి సంబంధాన్ని పెట్టుకోలేడు. అలా ఉన్న వ్యక్తి ఎప్పుడు నిత్యత్వానికి చేరుకోలేడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మహా కనికరం ఏం చేసింది అంటే మన కొరకు దేవుడే, సృష్టికర్త అయిన ఆ దేవుడే భూమి మీదకి మానవుడిగా రావటము అనేది జరిగింది. భూమి మీదకి ఆయన రావటం, భూమి మీద ఆయన ఎందుకు జన్మించాడు అనంటే చనిపోవటానికి మాత్రమే ఆయన జన్మించాడు. భూమి మీద మనమందరము దేవుని యొక్క మహిమ కొరకు జీవించడానికి మనం ఉన్నాం. భూమి మీద నిజమైన దేవుణ్ణి ప్రచురం చేయడానికి మనం ఉన్నాం. మనం పుట్టడానికి గల కారణం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించడానికి గల కారణం ఏమిటి అంటే మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టడానికి మాత్రమే ఆయన జన్మించవలసి వచ్చింది. సో అలా తాను ప్రాణం పెట్టడం ద్వారా మనందరికీ రక్షణ అనేది వచ్చింది. సో ఈ కారణాలు బట్టి మన దేవుని బట్టి మనం ఆరాధన చేశాం. ఈ బలవర్తమానంలో ఇదే వచనం నుంచి మరికొన్ని మాటలు మనం చూద్దాం. అసలు పాపం ఈ లోకానికి ఏమి తీసుకొని వచ్చింది? ఇది మొదటి ప్రశ్న. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే సృష్టికర్త అయిన దేవుడు మానవునిగా పుట్టి శిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడిగా మళ్ళీ ఎందుకు తిరిగి లేవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఈ రెండు ప్రశ్నలకు జవాబు చూసుకొని మనం మన బలలో మనం చేవేద్దాం. అసలు పాపం మానవుని జీవితంలోకి ఏమి తీసుకొని వచ్చింది? చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయము 18 నుండి 19 వచనాలు మనం చదువుదాం. చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు.
ఎన్నో వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు గారి గురించి యెషయా గారు ప్రవచించిన ప్రవచనం ఇది. దేవుడు భూమికి మానవుడిగా రావటానికి గల కారణం ఎందుకు అని ఇక్కడ చెప్తున్నాడు. పాపము కొన్నింటిని తీసుకొని వచ్చింది. ఈ 18 ఈ 19 వచనాలు మనం చూస్తే మనం అండర్ లైన్ తీసుకోవాల్సిన మాటలు ఏమిటి అంటే, బీదలకు సువార్త ప్రకటించుటకై అనంటే, బీదలు అనంటే పేదరికం. పాపము అనేది ఏం తీసుకొని వచ్చింది అంటే పేదరికాన్ని తీసుకొని వచ్చింది. ఒకప్పుడు ధనవంతులుగా ఉన్న మనము దరిద్రులుగా మనం మార్చబడుతూ ఉన్నాం. మనల్ని ధనవంతులుగా చేయటానికి ధనవంతుడైన దేవుడు దరిద్రుడిగా తను మార్చబడ్డాడు. సరే, దీని గురించి వివరంగా మనం చూద్దాం. మొదటిది, బీదులకు సువార్త ప్రకటించుటకై అంటే ఈ పాపం పేదరికాన్ని తీసుకొని వచ్చింది. రెండవది, చెరలో ఉన్న వారిని విడుదలకు అన్న మాట మనకు కనిపిస్తుంది. అంటే ఈ పాపం చెరను తీసుకొని వచ్చింది. మూడవది, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు పాపం గురుడితనాన్ని తీసుకొని వచ్చింది. 4, నలిగిన వారిని విడిపించుటకు పాపం నలిగిన స్థితిని తీసుకొని వచ్చింది. మానవుడు ఈ 4 సతమతమవుతూ ఉన్నాడు. పాపం పేదరికాన్ని తీసుకొని వచ్చింది, పాపం చెరను తీసుకొని వచ్చింది, పాపం కృడితనాన్ని తీసుకొని వచ్చింది, పాపం నలిగిన స్థితిని తీసుకొని వచ్చింది. ఈ 4 మానవుడు ఉన్నాడు కనుక ఈ 4 నుండి ప్రభువు మనల్ని విడిపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. మొట్టమొదటి చూద్దాం, చూడండి ఏముంది. బీదులకు సువార్త ప్రకటించుటకై అంటే పేదరికం. పేదరికము అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి భౌతికమైన పేదరికం, రెండవది ఆధ్యాత్మికమైన పేదరికం. ఒకటి ఫిజికల్ పవర్టీ, రెండవది స్పిరిచువల్ పవర్టీ. ఇప్పుడు భౌతిక సంబంధమైన పేదరికము అనంటే ఏమిటి అనంటే ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక స్త్రీ ఉంది, ఎవరో ఒక ఆవిడ, మీరు ఎవరైనా అనుకోండి, మీరు క్రిస్మస్కి ఏమనుకున్నారు అనంటే షాపింగ్కి వెళ్ళిపోయి నేను మంచి చీర కొనుక్కోవాలి అనుకున్నారు. మీరు ఊహించుకుంటున్నారా? మీకు మీరు ఊహించుకోవాలి, ఓకేనా? మీరు ఇక్కడ ఆటో ఎక్కారు, ఆటో ఎక్కేసి బట్టల షాప్కి వెళ్ళారు, బట్టల షాప్కి వెళ్ళిపోయి మీరు చీర కొనుక్కోవడానికి వెళ్ళారు. మీ దగ్గర ఎంత ఉంది అంటే 2000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 2000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మీరు షాప్లోకి వెళ్ళారు, అయ్యా చీరలు చూపించు అని అంటే ఆయన చీరలు అయితే విసిరేస్తున్నాడు అనమాట. చాలా చీరలు, చాలా మోడళ్ళు, చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఒక చీర మాత్రం చాలా బాగుంది, మీకు బాగా నచ్చింది. అది పట్టుకొని అద్దం దగ్గరికి వెళ్ళారు, అటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు, ఇలా మొత్తం చీరలు చూసుకుంటే లీనమైపోయారు. ఈ చీర కనుక నేను కట్టుకుంటేనా, మా చర్చిలో నేను ఎలాగుంటానో, ఎంతమంది అడుగుతారు, ఏ షాపులో కొన్నావు అని అంటూ ఉంటారు, నేను ఎంత అందంగా కనిపిస్తాను, ఎంత చక్కగా కనిపిస్తాను, చాలా బాగుంది, నాకు చాలా కరెక్ట్గా సరిపోయింది నా ఫేస్ కట్కి అనుకొని అలా చీర పట్టుకొని మళ్ళీ కౌంటర్ దగ్గరకు వచ్చేసి, ఏమండి ఈ చీర ఎంత అని అడిగింది. ఆయన అన్నాడు 20,000 అన్నాడు. ఏమన్నాడు ఆయన? 20,000 అని అన్నాడు. చాలా నిరుత్సాహంతో ఆ చీర ఎక్కడ పెట్టేసి మళ్ళీ వస్తానండి, బాగలే, కొంచెం పక్కన పెట్టి వచ్చండి, కుదిరితే నేను వస్తాను అనుకొని అక్కడి నుంచి నిరుత్సాహంగా మీరు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? నచ్చిన చీరను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి రీజన్ ఏంటి అంటే భౌతిక సంబంధమైన పేదరికం. ఇది మొదటి ఉదాహరణ. భర్తకు అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కు తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, ఆపరేషన్ చేయాలమ్మా, అయితే దీనికి 5 లక్షలు అవుతుంది అని చెప్పాడు డాక్టర్. కానీ మీ దగ్గర 5,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. భర్తకు ట్రీట్మెంట్ చేయించకుండా బయటికి మళ్ళీ తీసుకొని రావటానికి గల కారణం ఏంటి? భౌతిక సంబంధమైన పేదరికం.
మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, బాగా కష్టపడింది, చక్కగా చదువుకుంది, ఎవరి సహకారాలు లేకున్నా కూడా ఒక మంచిగా చదువుకొని వెల్ ఎడ్యుకేటెడ్ లాగా తన భాష బాగుంది, తన బాడీ చక్కగా ఉంది, చాలా చక్కగా అందరు ఎవరు చూసినా కూడా మంచి అమ్మాయి అన్న పేరు తాను సంపాదించుకుంది. ఈలోపే ఇంటి ముందుకు 2-3 కార్లు, పెద్ద పెద్ద కార్లు వచ్చాయి. లోనికి వచ్చారు. మా అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చింది, చాలా రోజులు చూస్తున్నాడు, మీ అమ్మాయి బాగా నచ్చింది, మీ అమ్మాయిని మాకు ఇస్తారా అని అడిగారు. మాట్లాడుకుంటూ ఇలా చెప్పాను కదా, ఇంక ఇక్కడ ఉండదు, మేము అమెరికా వెళ్ళిపోతాము, అక్కడ తీసుకెళ్ళిపోతాం, మొత్తం మాట్లాడుకున్న తర్వాత ఒక 20 లక్షలు ఇవ్వండి చాలు, ఒక 20 లక్షలు ఇవ్వండి, మంచి కుటుంబము అని చెప్పినా కూడా ఆ అమ్మాయిని ఆ వ్యక్తికి ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? పేదరికం. కనుక ఆలోచన చేయండి, ఈ పేదరికం దగ్గరగా మనం ఆలోచన చేస్తే ఈ ఏదో ఒక క్రమంలో ఈ పేదరికాన్ని మానవుడు అనుభవిస్తూనే ఉన్నాడు. కానీ ఇవాళ నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటి అంటే, ఈ 3 ఉదాహరణలు మనం చూసాము. ఈ 3 పేదరికాల కంటే అత్యంత ప్రమాదకరమైన పేదరికం ఏమిటి అంటే ఆధ్యాత్మికమైన పేదరికం. నీకు ఏమీ ఉన్నా ఏమీ లేకపోయినా ఆ భౌతిక సంబంధమైన పేదరికాన్ని అనుభవిస్తూ ఎవరు అయితే ప్రభువును నిజంగా అంగీకరించిన వ్యక్తులు, మారుమనసు పొందిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు సంతోషంగా ఉండగలరు. ఇద్దరు రక్షించబడిన వ్యక్తులు చాలా మంచిగా ఉండగలరు. ఇద్దరు రక్షించబడిన ఒక కుటుంబము అనేది వాళ్ళకి డబ్బున్నా డబ్బు లేకపోయినా చాలా బాగుంటారు. ఇద్దరు రక్షించబడిన వ్యక్తులు వాళ్ళు ఆర్థికంగా నలుగుతూ ఉన్న ఆ శారీరకమైన సమస్యలతో వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఎవరి హృదయంలో అయితే వాక్యం నిలిచి ఉంటుందో వాళ్ళ మధ్య మంచి సహవాసము, మంచి ఐక్యత, ఏక ఆత్మ అనేది ఉంటుంది కనుక వాళ్ళు చాలా సంతోషంగా ఉండగలరు. కానీ ఇక్కడ ఆలోచన చేయండి, ఈ భౌతిక సంబంధమైన పేదరికము కంటే ఆత్మ సంబంధమైన పేదరికము అనేది చాలా చాలా ప్రమాదకరమైనది. చాలా మంది మనం ఏమనుకుంటాము అంటే భౌతికమైన సంబంధాలు లేకపోవటం వల్ల మనం పేదవాళ్ళము అనుకుంటాం. కానీ కాదు, ఒక మానవునికి దేవుని తోడు లేకపోవటము అనేది ప్రమాదకరం. అది నిజమైన పేదరికం. దేవుడు ఈ ఆత్మ సంబంధమైన పేదరికం దగ్గరికి మనం వచ్చేటప్పుడు చూడండి, దేవుడు మానవునికి కావలసినవి అన్నీ ముందుగానే సిద్ధపరచుంచాడు. దేవుడు మానవుని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. మంచి తెలివితేటలు దేవుడు మనకి ఇచ్చాడు. ఏది మంచి ఏది చెడు అన్న వివేచించగలిగిన జ్ఞానం అనేది మనకి ఇచ్చాడు. విచక్షణ జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. నేను రీసెంట్గా మా యూత్ పిల్లలతో చెప్పాను, మంచి చెడులు వివేచించగలిగిన జ్ఞానము. అమ్మతో ఎలా మాట్లాడాలో, చెల్లితో ఎలా మాట్లాడాలో, వేరే స్త్రీతో ఎలా మాట్లాడాలో మనకు తెలవడానికి గల కారణం ఏంటి అనంటే దేవుడు మనకు ఒక విచక్షణ జ్ఞానాన్ని మనకు పెట్టాడు. ప్రాముఖ్యంగా రక్షించబడిన వ్యక్తికి ఇంకా తెలుస్తుంది ఏంటి అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ఆలోచన చేయాలి అని. అయితే దేవుడు ఈ భౌతిక సంబంధమైన ఈవులన్నిటిని మానవునికి ఇచ్చాడు. అంటే గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, తినడానికి నాన్ వెజ్ ఇచ్చాడు, వెజిటేరియన్స్ అన్నీ ఇచ్చాడు. బాహ్య సంబంధమైనవి ఏవేవైతే మానవుడు అనుభవించాలో ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, మనం ఏవేవైతే ఫ్రీగా అనుభవిస్తూ ఉన్నామో అవన్నీ దేవుడు మనకు భౌతికంగా అందించాడు. మనం ధనవంతులని. ముఖేష్ అంబానీ ఏ గాలి పీలుస్తున్నాడో మనం అదే గాలి పీలుస్తున్నాం. ముఖేష్ అంబానీ ఏ భూమి మీద నిల్చున్నాడో మనము అదే భూమి మీద మనం నిల్చుంటూ ఉన్నాం. ఆయన ఏ సూర్యుడిని చూస్తున్నాడో మనము అదే సూర్యుడిని చూస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రకృతిలో వేటిని అనుభవిస్తూ ఉన్నారో పేదవాడిగా ఉన్న మనం కూడా వాటిని అనుభవిస్తున్నాం. అందరికీ సరి సమానంగా దేవుడు అన్ని అందించాడు. భౌతిక సంబంధమైన ఈవులను మాత్రమే దేవుడు మనకి ఇవ్వలేదు, అంతరంగంలో కూడా కొన్ని శ్రేష్టమైన ఈవులను దేవుడు మనకి ఇచ్చాడు. ఏమిటి అంటే మొదట శాంతిని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, ఒక
ఒక తృప్తిని మన హృదయంలో పెట్టి దేవుడు ఏం చేశాడంటే మనల్ని భూమి మీదకి రావడానికి దేవుడు అన్నిటిని సిద్ధపరచుంచాడు. చిన్నపిల్లలు పుట్టినప్పుడు చాలా సంతోషంగా, పిల్లల హృదయాలలో చాలా సంతోషము, శాంతి, సమాధానము అనేది ఉంటుంది. కానీ వాడు పెరిగి పెద్ద అవుతున్నా కొంత ఏం జరుగుతుంది అంటే మానవుడిలోకి ఇవన్నిటిని వాళ్ళు కోల్పోతూ ఉన్నాడు. కోల్పోవటానికి గల కారణం ఏమిటి అంటే ఈ భౌతిక సంబంధమైన ఈవులను, అలాగే అంతరంగ సంబంధమైన ఈవులను దేవుడు మనకిచ్చినప్పటికీ కూడా దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో వాటిని చేసుకుంటూ వెళ్తూ ఉండటం ద్వారా, ఆజ్ఞాతిక్రమము అనేది మనం చేస్తూ ఉండటం ద్వారా మానవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అంటే ఈ ఆధ్యాత్మికమైన పేదరికంలోకి తాను వెళ్ళిపోయాడు. అందుకే మానవుడు ఎప్పుడూ సంతృప్తిగా జీవించలేకపోతున్నాడు. అసలు రీజన్, నేను సంతోషంగా ఉండకపోవటానికి గల కారణం ఏమిటి అనేది జాగ్రత్తగా మానవుడు ఆలోచన చేస్తే అతనికి దేవుని తోడు లేదేమో దీన్ని మనం గ్రహించాలి. ఏ వ్యక్తికి అయితే దేవుని తోడు ఉంటుందో, హబక్కు అన్నాడు కదా, ఏమున్నా ఏమీ లేకపోయినా దేవుని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లోకి ఒక రక్షించబడిన వ్యక్తి ఖచ్చితంగా రావాలి. కనుక ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞను ధిక్కరించి మానవుడు ఏది చేయొద్దు అన్న దాన్ని ఇష్టానుసారంగా తాను జీవిస్తూ ఉన్నాడో, ఇది తప్పు అని తెలిసి కూడా ఆ తప్పును పదే పదే చేస్తూ ఉంటున్నప్పుడు మానవుడు ఆ సంతోషాన్ని కోల్పోయాడు. ఒక ఊరుందంట, ఒక ఊరిలో కరెంటు పోయింది. ఎంతసేపు ఊరందరికీ కరెంటు పోయిందంట. ఒక్కళ్ళ ఇంట్లో మాత్రమే కరెంట్ ఉంది. సర్పంచ్ గారి ఇంట్లో కరెంట్ ఉందంట. అందరిగా డాబాల మీద పడుతున్నారు, కరెంట్ లేదు పైన గాలి కోసమని. సర్పంచ్ గారు మాత్రం కరెంట్ ఉంది, చక్కగా ఫ్యాన్ వేసుకొని పైన వరండాలో కూర్చొని హాయిగా ఉన్నాడంట. సర్పంచ్ గారు డాబా మీద ఇలా చూస్తే ఒక వ్యక్తి అక్కడ చాలా దూరాలు ఆ ఇంటి ముందు ఏదో వెతుకుతా ఉన్నాడంట. చూశాడు ఒక అరగంట చూశాడు. ఎదురయ్యుడు ఇక్కడ ఎదుగుతున్నాడు అనుకొని ఆయన గబగబా డాబా కిందకి దిగొచ్చేసి, ఏంటి బాబు నువ్వు ఎదుగుతున్నావు అని అంటే, ఇక్కడ ఉంగరం పోగొట్టుకున్నాను సార్, అరగంట నుంచి ఎదుగుతానే ఉన్నాను, దొరకట్లేదు అన్నాడంట. అయ్యో అవునా, బంగారు ఉంగరం బాబు అనుకుంటే ఇద్దరు కలిసి ఒక అరగంట ఎతికారంట. అరగంట ఎతికిన తర్వాత, ఒరే ఎంతగానో ట్రేస్ అవుట్ చేసినా కూడా అసలు దొరకట్లేదు ఏంట్రా, ఎక్కడ పడేసి కరెక్ట్గా చెప్పు అని అంటే, ఈడేమన్నాడు, అక్కడ చెట్టు ఉంది కదా సార్, ఆ చెట్టు దగ్గర పోగొట్టుకున్నాను సార్ అన్నాడు. మరి చెట్టు దగ్గర పోగొట్టుకుంటే నువ్వు మా ఇంటికి వచ్చి ఎందుకు ఎదుగుతున్నావు అంటే, ఇక్కడ లైట్ ఉంది కదా సార్, ఈ లైట్ ఎదుగుతున్నాను అన్నాడు. తింటాల్సిన తింటూ మామూలుగా తింటలేదు, నువ్వు బుద్ధి తక్కువైపోయి గంట నుంచి ఎదుగుతున్నావు. నీకు జతగా నేను ఒక బక్రాగాన్ని, నేను ఒక అరగంట 40 నిమిషాల నుంచి నేను నీ దగ్గర ఎదుర్కొంటూ కూర్చున్నాను. ఆలోచన చేయండి, ఎక్కడ మానవుడు తన సంతోషాన్ని కోల్పోయాడో అక్కడికి వెళ్ళి తిరిగి దానిని సంపాదించుకోవటము అనేది మనం చేయాల్సిన పని. మనిషి తన సంతోషాన్ని దేవుడి దగ్గర పోగొట్టుకున్నాడు. మనిషి పేదవాడుగా ఆత్మీయంగా పేదరికంలోకి తాను వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటి అంటే, నిజమైన సంతోషం దేవునితో ఉన్నంత కాలం వాళ్ళకి ఎంత బాగుండేది. హవ్వ ఆదాములకు వాళ్ళు ప్రభుతో సహవాసం చేసినన్ని రోజులు వాళ్ళకి ఎలాంటి లేమి అనేది లేదు. వాళ్ళు ఎలాంటి పేదరికంలో వాళ్ళు లేరు. తినాలనుకున్న పండ్లు తినేవాళ్ళు, తినాలనుకున్న కూరగాయలు వాళ్ళు తినేవాళ్ళు, వాళ్ళు ఏది కావాలంటే వాటిని వాళ్ళు అనుభవిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే దేవుడు కాదనుకొని దేవుని ఆజ్ఞను మీరి వాళ్ళు బయటికి వచ్చేసారో, వాళ్ళు భౌతిక సంబంధమైన పేదరికంలోకి వచ్చేసారు. అలానే ఆత్మ సంబంధమైన పేదరికంలోకి కూడా వాళ్ళు రావటము అనేది జరిగింది. అయితే ఇందాక మనం చూసాం ఏంటి అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏమిటి అనంటే, దేవుడు మనల్ని ఈ భౌతిక సంబంధమైన పేదరికం గురించి మనం పక్కన పెట్టేద్దాం. ఆధ్యాత్మికమైన పేదరికం దగ్గరికి వచ్చేసరికి ఆలోచన చేయండి. ఏదైతే కోల్పోయిన సంతోషం అనేది ఉందో, ఏ శాంతిని మనం కోల్పోయాము, ఏ సమాధానాన్ని మనం కోల్పోయాము,
ఏ సంతృప్తిని అనేది మనం కోల్పోయామో వాటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం. చాలా మందికి ఇది నచ్చదు. ప్రభువుని అంగీకరించినప్పటికీ కూడా భౌతిక సంబంధమైన వాటి మీద ఎక్కువగా మనం మనసు ఉండటం ద్వారా దేవుణ్ణి ఏం తింటరు, దేవుణ్ణి ఏమి తింటరు, దేవుడు మంచివాడు కాదు అనరు, మందిరానికి రావటము అనేది మనం మానేయము, దేవుడి ఎడల భయము అనేది ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దేవుడితో మనం దూరంగా దేవుడితో సహవాసం దగ్గరకు వచ్చేసరికి మనం దూరంగా దేవుణ్ణి ఉంచేసి మనం జీవిస్తూ ఉన్నాం. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి పక్కన పెట్టేస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని తోడు లేకుండా ఒంటరిగా ఉంటూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆధ్యాత్మికమైన పేదరికంలో వాళ్ళు ఉంటారు. అలా ఉన్నన్ని దినాలు చనిపోయేంత వరకు కూడా మన హృదయంలోకి ఒక సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది రాదు. మానవుడు దేవుని కొరకు ఉండాలి అంటే ఆ మానసికమైన శాంతి, సమాధానము, సంతృప్తి అనేది ఎందులో ఉంటుందంటే ప్రభుతో మనం సహవాసం చేసినప్పుడు మాత్రమే వీటిని అనుభవించగలం. అలాగని దేవుడు ఇలానే ఉంచుతాడా అంటే కాదు. ఏ వ్యక్తి అయితే దేవునితో నిజంగా నామకార్థంగా కాదు, నిజంగా దేవుని మీద ఆధారపడుతూ ఆయనతో నేను సహవాసం చేయడానికి ఏ వ్యక్తి అయితే ఇష్టపడుతూ ఉంటారో ఆ వ్యక్తిని భౌతిక సంబంధమైన ఉన్నతమైన స్థితిలోకి మళ్ళీ దేవుడు తీసుకొని రాగలడు. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే ఈ ఆధ్యాత్మికమైన పేదరికంలోకి మనం వెళ్ళిపోయాం. శాంతి, సమాధానాలు అనేది మనం కోల్పోయాం. నేను న్యూస్లలో చూస్తూ ఉండండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అనుకున్న వాళ్ళు, చాలా ధనవంతులు అనుకున్న వాళ్ళు చెప్పే ఒకే ఒక్క మాట ఏంటి అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నేను జీవిస్తున్న నా జీవితాన్ని గమనిస్తూ ఉంటుంటే నాకు సంతోషం లేదు. మనం అనుకుంటాం వాళ్ళలాగుంటే అసలు అది లైఫ్ అని అనుకుంటా ఉంటాం. కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో దిస్ ఈస్ ఎగ్జాక్ట్ లైఫ్. మనం భౌతికంగా ఎదుగుతూ ఉన్న కొలది మనం ఎక్కడికి వెళ్తామంటే మన శోధనలు గుండా మనం వెళ్తూ ఉంటాం. మనల్ని అనేక మంది గమనిస్తూ ఉంటారు, మనల్ని అనేక మంది పరిశీలన చేస్తూ ఉంటారు, మన ప్రమాదంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. బిల్ గేట్స్ తెలుసు కదా, దాదాపు వరుసగా 10 సంవత్సరాలు వరల్డ్ నెంబర్ రిచెస్ట్ మ్యాన్గా తానున్నాడు బిల్ గేట్స్. ఆయన అన్న మాట ఏమిటి అని అంటే, వాడు అన్నాడు, వద్దు అన్నా కొద్దీ నాకు డబ్బులు వస్తూ ఉన్నాయి, కావాలి అనుకున్నది మాత్రం ఆ సంతోషం దొరకట్లేదు అన్నాడు. 10 సంవత్సరాలు వరుసగా కుబేరుల లిస్టులో ఆయనే ఉన్నాడు, మొట్టమొదటి స్థానంలో. ఆయన చెప్పిన మాట మీ ఫీలింగ్ ఏంటండి అంటే, వద్దు అన్న కొలది నాకు డబ్బులు వస్తానే ఉన్నాయి, కానీ కావాలనుకుంటున్న సంతోషం మాత్రం నాకు దొరకట్లేదు. మరొకసారి మీరు పెద్దవాళ్ళు, మీ అందరికీ తెలుసు, కానీ నేను నిజంగా చెప్తూ ఉన్నాను, భౌతిక సంబంధమైన సంతోషాన్ని మనం కోరుకోవటం ద్వారా మనకి ఎన్నడూ సంతృప్తి అనేది మన జీవితంలోకి రాదు. ఈ భౌతిక సంబంధమైన దీవెనలు ఏవైతే ఉన్నాయో అది ఎల్లప్పుడూ మనతో ఉండవు. ఏదో ఒక రోజున డౌన్ఫాల్ అవుతాము. కానీ మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏమిటి అంటే, మనం ఏదైతే కోల్పోయామో మళ్ళీ తిరిగి ఎప్పుడైతే ప్రభు తోడుడు, మన చేయిని దేవుని చేయికి అందించడము అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మళ్ళీ తిరిగి శాంతిని, ఈ సమాధానాన్ని, ఈ సంతోషాన్ని, ఈ సంతృప్తిని, ఈ ఆధ్యాత్మికమైన ఆనందాన్ని దేవుడు మనకు తిరిగి అందిస్తాడు. సర్కస్లో ఒక ఆయన పనిచేస్తాడు కదా, ఏమంటారు? జోకర్స్ అంటారా, బఫూన్స్ అంటారా? ఒక ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ, ఏందబ్బా ఇంట్లో నుంచి బయటికి రావు, ఎప్పుడు ఏడుపు ముఖంతోనే ఉంటున్నావు, చాలా డల్గా ఉంటున్నావు ఏంటి, చాలా మంచిగా ఉండేవాడే కదా, ఎందుకు ఇలా ఉన్నావు అని అంటే, ఏమబ్బా నా లైఫ్ విషయంలో నాకు సంతృప్తి లేదు, ఏదో అసంతృప్తిగా నేను ఉంటూ ఉన్నాను, నువ్వు బయటికి రారా బాబు, ఏదైనా మూవీ చూడు అన్నాడు. లేకపోతే ఏదైనా అక్కడ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి ఆడుకో అని అన్నాడు.
లేకపోతే వీటి దగ్గరికి వెళ్ళు, అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది, ఇవన్నీ చెప్పాడు. అని నీకు మాట చెప్తాను. లాస్ట్కి మన ఊరిలోని పెద్ద సర్కస్ ఉంది, అక్కడ ఒక బఫూన్ ఉంటాడు, బఫూన్ అంటే జోకర్ ఉంటాడు. అసలు ఎంత బాగున్న వ్యక్తి అయినా కూడా అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటే ఆయన చేసే చేష్టలు చూస్తూ ఉంటుంటే అసలు మామూలుగా ఉండదు. ఎంత బాగున్నోడైనా కూడా కడుపుకి నవ్వి 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 దవడలు నొప్పి వచ్చేసి ఏడ్చుకుంటూ బయటకు వస్తాడరా అని చెప్తే, బాబు ఆ సర్కస్లో ఉండే బఫూన్ని నేనే అంటాడు. ఎంతమందిని నవ్విస్తాడో, ఎంతమంది కడుపుప్పి కింద పడిపోయి ఉంటూ ఉంటారు. కానీ ఆయన అనేక మంది నవ్విస్తూ ఉన్నాడు, కానీ ఆయన హృదయంలో మాత్రం సంతోషం లేదు. ఎలా ఉన్నాడు అంటే ఆధ్యాత్మికమైన పేదరికంలో తానున్నాడు. అయితే ఏ వ్యక్తి అయితే, ఆలోచన చేయండి, మనం ఏది భౌతిక సంబంధమైనది ఏది మనకు సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటామో అది మనకు సంతోషాన్ని ఇవ్వదు. ఈ క్రిస్మస్ రోజున ఈ శుభవర్తమానం ఏమిటి అంటే, మహా సంతోషకరమైన వార్త ఏంటంటే, దేవుణ్ణి బట్టి మాత్రమే నీకు సంతోషం ఉంటుంది. నువ్వు బఠానీలు అమ్ముకో, నువ్వు చిన్న వ్యాపారం పెట్టుకో, మీరు ఒక చిన్న ఉద్యోగం చేయండి, మీరు ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో ఉండండి, బిలో మిడిల్ క్లాస్లో ఉండండి, ఏ ఇంటిలో అయితే దేవుడు ప్రభు ఉంటాడో ఆ ఇంటిలో సంతోషము అని అంటాడు. రెండో దానికి వెళ్దాం. చూడండి ఏముంది, ఎందులో నుంచి విడుదల, ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించాడు, చెరలో ఉన్న వారికి విడుదల. చెరలో ఉన్న వారికి విడుదల. చెర అంటే రకరకాల చెడు అలవాట్లు, పాపపు బంధకాలలో ఉండటము అనేది ఇది ఒక చెర. పాపపు బంధకాలు అనంటే ఉదాహరణకు మనం చూస్తే త్రాగటము, డ్రగ్స్ స్వీకరించటము, ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటి ఏమంటారు అంటే చాలా మంది ఈ చెరలో వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది ఈ ఏదైతే చేయకూడదు అన్న వాటిల్లో ఉన్నారో ఆ చెరలో వాళ్ళు ఉన్నారు. ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్లో మేమందరం ఉన్నాము. అయితే ఒక అక్క వచ్చింది. ఆ వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళి అక్క బావ రాలేదేంటి అని నమ్మి మామూలు చిన్న స్మైల్ ఇచ్చి, దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మేము మామూలుగానే ఉన్నాం. మళ్ళీ ఇంకో మన వాళ్ళు ఎవరు ఆగదుగా ఉప్పు ఆగదుగా వెళ్ళిపోయి, ఏమే అబ్బాయి రాలేదేంటి అని అంటే నవ్వి, మళ్ళా ఎవరి పనుల్లో వాళ్ళు తినటము, మాట్లాడుకోవడం, ఇలా కూర్చున్నాము. ఆమె కూర్చుంటే మళ్ళీ ఇంకో ఆమె లేచి వచ్చేసి, ఏమే బాబు గారు రాలేదేంటే అని. ఇట్లా 4-5 అడిగేసరికి ఏం చేయమంటావు, రోడ్డు మీద తాగిపడిపోయి తీసుకురమ్మంటావా అంతే. ఇప్పుడు తాను ఎక్కడున్నాడు, చెరలో. కనుక ఏ వ్యక్తి అయితే నిజంగా ప్రభువును అంగీకరించిన వ్యక్తి యొక్క జీవితం మనం చూస్తే, అంగీకరించక ముందు యొక్క జీవితం వేరు, ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత వారి యొక్క జీవితము అనేది వేరు. మీకు తెలుసా, వాళ్ళ యొక్క సంతోషాలను అనుభవించటం కొరకు, ఒక ఈజీ ఇన్కమ్ కొరకు ఫ్లైట్లెక్కి మరి వాటిని అనుభవించడానికి చాలా మంది ఈ రోజులలో యువతలు వెళ్ళిపోతూ ఉన్నారు. తాగడానికి ఫ్లైట్ ఎక్కిపోయి గోవా వెళ్ళిపోతున్నారు, ఆయన ఆట ఆడటానికి ఫ్లైట్స్ ఎక్కేసి వేరే ఊర్లలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటివి ఏవేవైతే ఉన్నాయో భౌతిక సంబంధమైన ఆనందాలను వాటన్నిటిని అనుభవించడానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. వీటన్నిటిని ఏమంటారు అని తెచ్చారా? ఈ చెరలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన పాఠం, చాలా మంది యవనస్తులు ఉంటున్న చెర ఏమిటి అని అంటే ఫోన్. హైయెస్ట్ ప్లేస్లో ఉంది. తాగటం కంటే, డ్రగ్స్ కంటే, ఉమనైజర్స్ కంటే, ఈజీ ఇన్కమ్ కంటే, వీటన్నిటికంటే మొదటి స్థానంలో ఉన్న చెర ఏమిటి అని అంటే మొబైల్.
అందరూ నటిస్తున్నారు. ఇందాక మనం అనుకున్నాం కదా, పాపం ఏం చేస్తుంది అని అంటే నటించటము అనేది నేర్పిస్తూ ఉంటుంది. చాలా మంది ఆ చెరలో ఉన్నారు. ఒక ఆమెని లాక్కొని తీసుకొస్తున్నారు బైబిల్ గ్రంథంలో. ఏం చేస్తున్నావు నువ్వు అనుకొని, బట్టలు సరిగా లేకపోయినా కూడా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని బయటికి తీసుకొని వచ్చేసి వీధులలో ఇలా నిలబెట్టినప్పుడు వాళ్ళు వచ్చేసి యేసు ప్రభుతో అంటా ఉన్నారు, ఇప్పుడు చెప్పు రెడ్ హ్యాండెడ్గా దొరికింది ఇది అనుకుంటా. ఎలా దిగుతారు? అలా పాపంలో పట్టబడిన స్త్రీ ఎవరైనా ఉంటే ఎలా దిగుతారు? ఇష్టానుసారంగా వస్తే నువ్వు ఇదే అది అనుకుంటా తిట్టుకుంటూ లాక్కరాటం షాల్వా కప్పి డీసెంట్గా తీసుకురారు కదా. ఎవరికి దొరికినట్టు కొట్టుకుంటూ ఒక స్ట్రీట్లో మధ్యలో నిలబెట్టి ఎంత చేసింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు కొట్టి చంపేయాలి ఈమెని. ఏం చేద్దాం చెప్పు, ఇప్పుడు ఈమెను ఏం చేద్దాము అని అంటే ప్రభు చెప్పిన మాట ఒకటే, మనం అందరము నటిస్తున్నాం. పాపము నటించేటట్టు చేస్తుంది. మానవుడు పాపం అనే చెరలో ఉండి వాడు మంచిగా ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు అంతే. మీలో ఎవడైతే పాపం చేయలేదో ముందు ఆమె మీద రాయేయండి అని అంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రేమించినట్టు మనం నటిస్తున్నాం, పెద్దవాళ్ళను గౌరవించినట్టు మనం నటిస్తూ ఉన్నాం. హృదయంలో మాత్రం ద్వేషం ఉంది. హృదయంలో ద్వేషం ఉంది, హృదయంలో అసూయ ఉంది, హృదయంలో కుళ్ళు అనేది మానవుల్లో ఉంటుంది. కానీ ఒక వ్యక్తి ఫేస్ అయినప్పుడు ఆ వ్యక్తితో అసలు దేవదూతలాగా కౌగులించుకొని ముద్దు పెట్టుకోవటం ఒకటే తక్కువ. చెరలో ఉన్నారు. మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి. అన్ని రోజులు అందరూ నటించారు. అందరూ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డు విన్నర్సే. చిన్న పిల్లోడు కూడా మనస్సాక్షి మాట్లాడింది ఆ రోజు, అమ్మో మా డాడీ పడేసాడేంటి, నేను కూడా పడేస్తాను అనుకున్నాను. ప్రభు ఆమె దగ్గరికి వచ్చాడు. ఆయన పిలిచిన మాట అమ్మ. ఎప్పుడు ఆమెను అమ్మ అన్న వాళ్ళు ఎవరు లేరు. ఆమె లైఫ్ టైంలో నేను అనుకుంటూ ఉన్నాను, జస్ట్ నా కామెంట్ మాత్రమే. ఆవిడ్ని అమ్మ అన్న వ్యక్తులు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారంటే అందరూ వెళ్ళిపోయారండి. కానీ ఆయన అన్న మాట ఒకటే, ఇలా పిలిచాడు, అలుషియా సరే నేను కూడా నిన్ను క్షమించాను. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట ఏమిటి అంటే సిన్ నో మోర్. ఇకను పాపము చేయకు. పాపము అనేది ఒక చెర. పాపానికి సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో, త్రాగటము, డ్రగ్స్ తీసుకోవటము, సిగరెట్ తాగటము, ఈజీ ఇన్కమ్ రేజింగ్ మనీ ఏదైతే ఉందో, కష్టపడకుండా ఒక జూదము అనేది ఏదైతే ఉందో, వాటిని ఇలా ఏది ఇల్లీగల్ లేకపోతే లేఖనాల ప్రకారం ఏది తప్పో ఆజ్ఞాతిక్రమము అనేది చేసుకుంటూ ఆ చెరలో మనం ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన ఇస్తున్న ఒక మహా సంతోషకరమైన వర్తమానం ఏమిటి అంటే, నేను ఆత్మ సంబంధమైన పేదరికంలో నుండి విడిపించడానికి నేను వచ్చాను, అలాగే ఈ పాప సంబంధమైన చెర అనేది ఏదైతే ఉందో వాటిల్లో నుండి కూడా మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను. ఇప్పటికీ దేవుడు రెడీగా ఉన్నాడు. మనమే ఏం చేయాలి అంటే, ప్రభు ఇవాళ మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క మాటను మనం లైట్ తీసుకోవద్దు. ఆరాధన వర్తమానంలో చెప్పాను, దేవుని మాటను లైట్ తీసుకోవటము అనేది పాపం. కనుక చెరలో నుంచి ప్రభు మనల్ని విడిపించాడు, అందుకే ఆయన భూమి మీదకి వచ్చాడు. మూడవది ఏమిటి? గుడ్డి వారికి చూపును. మనము చీకటిలో ఉన్నాం,
ఈ గుడ్డితనం గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఇది కూడా ఏమిటి అని అంటే భౌతిక సంబంధమైన అంధత్వం, అలానే ఆధ్యాత్మికమైన అంధత్వం. బాగా నవ్వు ఒక 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 పోస్ట్ ఉంటుంది, చాలా మంచి నవ్వు వస్తుంది చూసిన వాళ్ళకి. ఒకడేమిటి సెల్లు పట్టుకొని నడుస్తూ ఉంటాడు రోడ్డు మీద, వాడు చేయి పట్టుకొని గుడ్డోడు ఇక కర్ర పట్టుకొని దాటిస్తూ ఉంటాడు. మీకు తెలుసు, ఎప్పుడైనా చూసారా బొమ్మ? నవ్వు అనిపిస్తుంది. భౌతికమైన అంధత్వము. వీడు ఏం చేస్తున్నాడు అని అంటే సెల్ ఫోన్ పట్టుకున్నోడిని చాలా జాగ్రత్తగా గుడ్డోడు దాటిస్తూ ఉంటూ ఉంటాడు. భౌతికమైన అంధత్వం దగ్గరికి వచ్చేసరికి ఆకాశము అని తెలుసు కానీ అది ఏ కలర్లో ఉంటుందో తెలియదు. చెట్టు అనేది తెలుసు కానీ చెట్టు ఏ రంగులో ఉంటుందో అది తెలియదు, వెంటనే. ఆయన తింటున్న పులిహార రుచి తెలుసు కానీ అది ఏ కలర్లో ఉంటుందో తెలియదు ఆయనకి. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇది ఎల్లో కలర్లో ఉంటుంది, అది బ్లూ కలర్లో ఉంటుంది, ఇది వైట్ కలర్లో ఉంటుంది. ఇవన్నీ పేర్లు తెలుసు కానీ భౌతిక సంబంధమైన అంధత్వం ఏమిటి అని అంటే ఆయన ఆ ఫీల్ని అనుభవించగలే కానీ దాన్ని నిజంగా చూడలేడు. అయితే ఆలోచన చేయండి, ఇది కూడా భౌతిక సంబంధమైన అంధత్వము కంటే ఆధ్యాత్మికమైన అంధత్వము అనేది మహాప్రమాదకరమైనది. దేవుడు అందుబాటులో ఉండి కూడా దేవునిని ఆశ్రయించకపోవటము అనేది గుడ్డితనం. ఆ వెలుగు చీకటిలో సంచరిస్తూ ఉంటున్నప్పటికీ కూడా ఆ వెలుగును చూడకపోవటము అనేది అంధత్వం. అయ్యగారు చెప్పారు కదా, మన క్రిస్మస్ వర్తమానం చెప్పారు. లోకరక్షకుడు భూమి మీద జన్మించాడు. బెత్లెహేములో దావీదు పట్టణమందు మనకు రక్షకుడు పుట్టాడు అన్న వార్త శాస్త్రులకు, పరిచయులు లేఖనాలు చదవడం ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, లేఖనాలు తెలుసు, ప్రవచనాలు తెలుసు. ఎవరి కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మెస్సయ్య కొరకు వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల నుండి చదివారు. అమ్మా, ఎట్టకేలకు మెస్సయ్య మా కొరకు జన్మించాడు అన్న వార్తను అలా సంతోషంగా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళ హృదయాల్లోకి ఏమొచ్చిందంట? కలత అనేది వచ్చేసింది. కలవరము పుట్టేదు అన్న మాట మనం చూస్తూ ఉంటాం. దేవుడు అందుబాటులో ఉండి కూడా దేవుణ్ణి మనం ఆశ్రయించకపోతే వాళ్ళు అంధత్వంలో ఉంటారు. ఈ ఆధ్యాత్మికమైన అంధత్వము అంటే ఏమిటి అంటే ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఏది సంతోషం ఇస్తుందో ఏది సంతోషము ఇవ్వదో వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎవరు దేవుడో ఎవరు దేవుడు కాదో వాళ్ళకు అర్థము కాదు. ఎవరు మనుషుల్ని చేసిన దేవుడో ఎవరు మనుషులు చేత చేయబడిన దేవుడో వాళ్ళకి అర్థం కాదు. ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఏది ప్రేమో ఏది మోహమో తెలియని వాళ్ళు ఎవరు అంటే ఆధ్యాత్మికమైన అంధత్వంలో వాళ్ళు ఉన్నారు. యవనస్తులకు ఒక ఇలిస్ట్రేషన్ చెప్తాను. మీకు అందరికీ తెలుసు అనుకుంటా, 2022లో శ్రద్ధ వాకర్ అనే ఒక అమ్మాయి, అలాగే ఢిల్లీలో ఉంది శ్రద్ధ వాకర్ను అఫ్తాద్ అని ఒక 28 ఏళ్ళ యవనస్తుడు. ఏది ప్రేమో ఏది ఆకర్షణో చెప్పడానికి చెప్తూ ఉన్నాడు. మనం ఎలాంటి అంధత్వంలో మనం వెళ్ళిపోతూ ఉన్నాము అనేది గ్రహించాలి. మీరందరూ కాలేజెస్లో చదువుకుంటూ ఉన్నారు. శ్రద్ధ వాకర్ వాళ్ళ నాన్నకి తెలిసింది, నువ్వు బండి మీద వెళ్తాను నేను చూశాను, నేను చాలాసార్లు గమనించాను. ఫ్రెండ్స్ అంటారు ఏ లైక్ తీసుకోవే అని ఫ్రెండ్స్ అంటానే ఉన్నారు. ఐ నో, నేను నిన్ను చాలాసార్లు చూశాను. వాళ్ళ నాన్న హెచ్చరించాడు, గిల్ట్ ఫీలింగ్ కొంచెం కూడా లేదు. వాళ్ళ నాన్న హెచ్చరించాడు, తప్పమ్మా 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 అన్నాడు. కానీ ఈ వృత్తిలో ఉన్న వ్యక్తులకు నిజమైంది సత్యమైనది ఏంటో అర్థం కాదు. కట్ చేసి చూస్తే ఈ అఫ్తాద్ అనేవాడు ఆమె తీసుకొని వెళ్ళిపోయాడు. సంవత్సరం ఉన్నాడు, 2 సంవత్సరాలు మంచిగానే ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళల్లో ఉన్న ఆ శారీరకమైన కోరికలు నెమ్మదిగా తీరిపోతూ ఉన్నాయో వాడు ఏం చేసినట్టే వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. గొడవలు వచ్చిన తర్వాత ఆమెను చంపేశాడు. సైన్స్ స్టూడెంట్, అనాటమీ మొత్తం చదివాడు,
ఆ అమ్మాయిని 30 ముక్కలు చేసి పడేశాడు. 30 ముక్కలు చేసేసి రిఫ్రిజిరేటర్లో దాచిపెట్టి ఎక్కడ వెళ్ళినా కూడా పోలీసులు పట్టుకుంటారు, ఇందులో పెడితే అది గడ్డగానే ఉంటుంది అనుకొని ఆ రిఫ్రిజిరేటర్లోనే పెట్టి ఉన్నట్టు. సాడెస్ట్ పాయింట్ ఏమిటి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో ఎక్కడైతే డెడ్ బాడీ ఉందో అదే ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు వచ్చి అడ్డు పట్టుకున్నారు. కృడితనంలో ఉన్న వ్యక్తులకు ఏది ప్రేమ, ఏది తల్లిదండ్రుల ప్రేమ, ఏది లోక సంబంధమైన ప్రేమ అన్న పరిస్థితులలో వాళ్ళు ఉండలేరు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒక మెచ్యూరిటీ అనేది మామూలుగా లైఫ్ గురించి రావాలంటే కనీసం ఒక 30 ఏళ్ళు పట్టింది. 30 ఏళ్లలోపు ఇలాంటి ఆకర్షణలో ఉన్నాము అని అంటే అది ఫేక్. సరే, ఇక్కడికి వచ్చేద్దాము. అయితే దేవుడు ఇది మీకు మహా సంతోషకరమైన శుభవర్తమానము అని చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, మనము భౌతిక సంబంధమైన చెరలో ఉన్నప్పుడు, ఈ భౌతిక సంబంధమైన ఆధ్యాత్మికమైన గుడితనంలో ఉన్న మనందరినీ యేసు ప్రభు ఏం చేశాడు అంటే వాటిల్లో నుంచి మనల్ని తీసుకొని వచ్చాడు. ఏ వ్యక్తి అయితే ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించే సృష్టికర్త అయిన వాడు దేవుడు మానవుడిగా భూమికి వచ్చాడు అని ఎవరైతే విశ్వసించారో, జన్మించాడు, ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణము, ఆయన రాకడ ఎవరైతే సంపూర్ణంగా విశ్వసించి దేవుని మాట ప్రకారం వాక్యానుసారంగా జీవించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ ఏది సత్యమో ఏది అసత్యమో తెలుస్తుంది. వాళ్ళందరికీ ఏది సంతోషమో ఏది సంతోషం కానిదో వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. ఏది ఎవరు దేవుడో ఎవరు దేవుడు కాదో అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి అని అంటే, ఈ శ్రేష్టమైన ఈ వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినందుకు మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి. అందుకని దేవదూత చెబుతున్న మాట ఏమిటి అంటే, ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం. మన గత జీవితం వేరు. నిజంగా గత జీవితంలో చూస్తే మన చెర కానీ, మన అంధత్వం కానీ, మన పేదరికం గురించి, ఈ భౌతిక సంబంధమైనవి చూస్తే నిజంగా మనం మిస్టేక్స్, తప్పులు చేశాం. కానీ ప్రభువును అంగీకరించిన తర్వాత, ప్రభువును తెలుసుకున్న తర్వాత మనలోకి ఇలా మార్పు రావడానికి గల కారణం ఎవరు అని అంటే యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఆయన మన జీవితాలలో రాకపోతే, ఆయన ఆరోహణమై పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధిని మనకు ఇవ్వకపోతే మనం తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. చివరిది చూడండి, చివరిది ఏమిటి అంటే ఏముంది అక్కడ? నలిగిన వారిని విడిపించటకు. లేఖనం ఉంది, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టం. ఈ సంవత్సరం చివరి దినాన్న ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నలిగాం, బాగా నలిగిపోయారు. నాకు తెలుసు అందరము బాగా నలిగిపోయాం. కానీ మనకున్న ఒకే ఒక ఆప్షన్ యేసుక్రీస్తు ప్రభు వారు. చెరలో ఉన్నామా, చీకటిలో ఉన్నామా, మనం ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే మనం బయటికి రావాలి. ఆ చెరల నుంచి ఆయన విడిపించాడు, మనకు అర్థం కావట్లేదు. విడిపించాడు ఆయన ఖచ్చితంగా, మనం అవి చెయ్యం. మన అంధత్వంలో నుండి దేవుడు వెలుగులోనికి మనం తీసుకొని వచ్చాడు, మనం వాటిని చెయ్యం ఖచ్చితంగా. విరిగి నలిగిన పరిస్థితులలో మనం ఉన్నాం. నలిగిన స్థితి అని అంటే ఆపరేషన్ అంటారు. అంటే అప్పు అవ్వచ్చు, అనారోగ్యం కావచ్చు, పరువు ప్రతిష్టలు కావచ్చు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులలోకి మనం వెళ్ళిపోవచ్చు. ఆలోచించేయండి, అలాంటి పరిస్థితులలో భార్య భర్తకు చెప్పలేకపోవచ్చు, భర్త భార్యకు చెప్పుకోలేని ఆపరేషన్లో అంటే నలిగిన పరిస్థితులలో మనం ఉండొచ్చు. కానీ ఒకటే ఆప్షన్ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆపరేషన్లో ఉన్న ఆప్షన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. కొన్ని కోట్ల మంది ప్రజలు చేయలేని కార్యము యేసు ప్రభు వారు మాత్రమే మన జీవితంలో ఆయన చేయగలడు. కనుక
ఇవాళ మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఏది మహా సంతోషకరమైన శుభవర్తమానము, పరలోకంలో నుండి ఇవ్వబడిన ఈ వర్తమానం ఏంటంటే, మరోసారి చదువు ఏముంది అక్కడ రాయబడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ప్రజలందరికీ. ఒక కుష్ఠరోగి ఉన్నాడు బైబిల్లో, తెలుసు కదా. ఆయన కుటుంబానికి దూరం అయిపోయాడు, భార్యకు దూరం అయిపోయాడు, పిల్లలకు దూరం అయిపోయాడు, రిలేటివ్స్కి దూరం అయిపోయాడు, ఇంటికి దూరం అయిపోయాడు, ఊరికి దూరం అయిపోయి ఆ దినాలు ఎక్కడ ఉండేవాళ్ళు, ఊరి వెలుపల వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరైనా నడుచుకుంటూ వెళ్తా ఉన్నా కూడా ఏం జరిగేది అంటే, వాళ్ళ దగ్గర కూడా రానియకుండా అపవిత్రుడిని, నేను అపవిత్రుడిని, నేను అపవిత్రుడిని, నేను 3 సార్లు ఇలా నోరు మూసుకొని అనగాలి. ఆ వాసన కూడా వాళ్ళకి వెళ్ళకూడదు. పొరపాటున అటు ఒకవేళ వెళ్తే వీడు అరిస్తే చిచ్చి ఇక్కడ ఉన్నావేంట్రా అని అసహించుకునేవాళ్ళు అనమాట. ఆ మార్గం గుండా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉంటున్నప్పుడు ఇక అందరూ, ఎవ్వరికీ నేను ఇష్టం లేదు, అందరూ నన్ను పక్కన పెట్టేశారు. ఇవాళ ప్రభు వస్తున్నాడు కాబట్టి ఒక్కసారి గట్టిగా అరిచాడు. ఇక నేను అపవిత్రుడిని 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 అనుకుంటాడు. కానీ ఆయన అన్న మాట ఏమిటి అని అంటే, ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ప్రభు ఆయన దగ్గరికి రావటం ఎప్పుడైతే చూశాడో చాలా ఆశ్చర్యం అనిపించింది ఆయన. చాలా హృదయంలోకి ఒక తెలియని సంతోషంలోకి తాను వస్తూ ఉన్నాడు. వీటన్నిటికీ తాను దూరం అయిపోయాడు. నీకు ఇష్టం ఉంటే నన్ను శుద్ధునిగా చేయము. ప్రభు చేసిన పని, ఫస్ట్ ఆయన్ని టచ్ చేశాడు, రెండవది నాకు ఇష్టమే. ఆ ఒక్క మాట 1000 ఎరువుల ఫలం అని దానికి వచ్చింది. నాకు ఇష్టమే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనల్ని బాగు చేయటము అనేది దేవుడికి ఇప్పటికీ ఇష్టమే. మనం భౌతికమైన పేదరికంలో ఉన్నా, ఆధ్యాత్మికమైన పేదరికంలో ఉన్న వాటిలో నుంచి విడిపించడం దేవుడికి ఇష్టం. మనం చెరలో ఉన్నామా, ఆ చెరలో నుండి విడిపించటము అనేది దేవునికి ఇష్టం. మనం చీకటిలో ఉన్నామా, ఆ చీకటిలో నుండి విడిపించటము అనేది దేవునికి ఇష్టం. మనం నలిగిన స్థితిలో మనం ఉన్నామా, ఎవరికీ చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నామా, దేవుడే మన దగ్గరకు వస్తున్నాడు. ఆయన వర్తమానం మనకు అందిస్తూ ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. మనల్ని బాగు చేయటము అనేది దేవునికి ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి ఆయన మనల్ని అన్ని విధాలుగా ఆయన మనల్ని రక్షించాడు. మనం భౌతికంగా పేదరికంలో ఉండొచ్చు, కానీ మనం కన్ను మూస్తే యుగ యుగాలు ప్రభు సన్నిధిలో మనం ఉండబోతున్నాం. మానవులను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆత్మాస్వరూపి అయిన దేవుడు రక్త మాంసాలు ధరించుకొని ఆయన భూమి మీదకి వచ్చాడు. మన పాప క్షమాపణను అంగీకరించాడు. ఈ సంవత్సరం చివరి దినాల్లో, చివరి ఆదివారంలో మనం ఉన్నాము. ఇప్పటికీ ఒకవేళ ఎవరైనా మారు మనసు పొందకపోయి ఉంటే ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించండి. మన జీవితాలు బాగుపడతాయి. మనల్ని బాగు చేయటము అనేది దేవునికి ఇష్టం. ఇప్పటికీ దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేస్తామా, ఏది చేయొద్దు అన్నది చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటామా, మనల్ని ఎవడు బాగు చేయాలి? మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేయగలుగుతాం.